భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీ బేకరీ పేరు వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే శంషాబాద్ లో అటు వైజాగ్ లోనూ కరాచీ బేకరీలపై పలు హిందూ సంఘాలు దాడులకు దిగాయి. పేరు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కరాచీ బేకరీపై దాడులతో వీహెచ్పీ బజరంగ్ దళ్ కు సంబంధం లేదంటూ వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ క్లారిటీ ఇస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు కరాచీ బేకరీ అంశం కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. కరాచీ బేకరీ పేరును తొలగించాలంటూ ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీలో ఇటు హైదరాబాద్ నగరంలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరాచీ బేకరీ మీద కూడా తాజాగా శంషాబాద్లో దాడి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఓవైపు ఏదైతే ఈ బేకరీ పేరును పూర్తిగా తొలగించాలనే డిమాండ్ మాత్రమో వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ గారు ఉన్నారు. శశిధర్ గారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఏదైతే కరాచీ బేకరీ పేరును తొలగించాల్సిందే అంటూ కూడా ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, దాడులు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎలా చూస్తారు, దీన్ని ఏం చెప్తారు మీరు? కరాచీ బేకరీ పైన జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తుంది విహెచ్పి. కొన్ని మీడియా లోపల ఈ దాడులకు పాల్పడుతుంది విహెచ్పి బజరంగ్ దళ్ అని తప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ దాడులకు విహెచ్పి బజరంగ్ దళ్ కు ఎటువంటి సంబంధం లేదు. దాడులు చేస్తున్నటువంటి వారికి కూడా మేము చెప్తా ఉన్నాం, అత్యుత్సాహంతో మీరు చేస్తుంది చాలా పొరపాటు. కరాచీ బేకరీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో దేశ విభజన సమయం లోపల ఇక్కడ భారతదేశానికి వచ్చినటువంటి హిందువులు, వాళ్ళు ఆ యొక్క ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో, తాము పుట్టి పెరిగిన ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో కరాచీ పేరు పెట్టి ఇక్కడ స్థిరపడ్డారు. మీరు ఇవాళ పాకిస్తాన్ మీద ఉన్నటువంటి కోపంతో హిందువులను టార్గెట్ చేసుకొని దాడులు జరుపుతా ఉన్నారు. దానికి కాషాయం కండువాలు కప్పుకొని దాడి చేస్తూ ఉన్నారు. తెలుగుని అత్యుత్సాహంలో మీరు చేస్తున్నారు. వెంటనే ఈ దాడులను ఆపండి. పోలీసులు కూడా దాడులు చేయక పాల్పడ్డటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. బహుశా నేను అనుకుంటున్నాను, కరాచీ పేరు చూసి అంటే ఒక వాతావరణం పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ద్వేషము కొంతమందిలో అత్యుత్సాహం పెరిగిందని నేను భావిస్తూ ఉన్నా. కానీ ఈ టైంలో కూడా సంయమనం పాటించాలి. మనం మరొకసారి చెప్తున్నాను, మీరు దాడులు చేస్తుంది కరాచీ బేకరీ ఓనర్లు హిందువులు, దేశ విభజన తర్వాత ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళు. ఒకవేళ మీరు కాషాయపు కండ వేసుకొని దాడులకు పాల్పడుతున్నారు కదా, అఖండ భారత్ మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. రాబోయే రోజు లోపల ఇస్లామాబాద్ మనదే, కరాచీ మనదే, రావల్పిండి మనదే అని మనం అంటున్నాం. కాబట్టి కరాచీని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అఖండ భారత్లో రేపు కలుపుకుంటామని చెప్తా ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ గొంతును మీరు వినిపిస్తా ఉన్నారు. బహుశా నా స్టేట్మెంట్ ఇది చూసిన తర్వాతనన్నా కాషాయపు కండువలు వేసుకొని కరాచీ బేకరీ మీద దాడి చేయాలనుకున్నటువంటి వాళ్ళ మనసు మారాలా. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది విశ్వ హిందూ పరిషత్. కరాచీ బేకరీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కరాచీ మనదే అని గుర్తు చేస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపైనా కరాచీ భారత భాగంలో కావాలని గుర్తు చేసేందుకు ఆ పేరు పెట్టిరని మనం భావిద్దాం. కాబట్టి దాడులు సమర్థనీయం కాదు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కొంతమంది తప్పుడు ప్రచారాలతోటి కూడా యువతను మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ సోషల్ మీడియా లోపల భారత్ పాక్ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు రకరకాలైనటువంటి తప్పుడు వార్తలకు లోనై ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అందుకే నిన్న నుంచి కూడా మేము ఆశ్చర్యం, అసలు విహెచ్పికి బజరంగ్ దళ్ కు ముడిపెట్టి ఈ దాడులను ముడిపెడుతున్నారు. చాలా స్పష్టంగా మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, ఈ దాడులకు విహెచ్పికి బజరంగ్ దళ్ కి ఎటువంటి సంబంధం లేదు. దాడులను ఖండిస్తున్నాం. ఈ యొక్క దేశభక్తి నిరూపించుకోవాలన్నటువంటి యువతకు నేను చెప్తా ఉన్నా, తెలంగాణ లోపల ఇదే బాలాపూర్ లోపల రోహింగ్యా కాలనీలు, బంగ్లాదేశ్ కాలనీలు, పాకిస్తాన్ చొరబాటుదారుల కాలనీలు వెలిసినాయి. అక్కడ చూపెడదాం పండి ప్రతాపం. ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లోపల విఫలమవుతా ఉన్నాయి. మీరు చెలో బాలాపూర్ పిలిపియండి, వీలైతే మీకు చేతనైతే చెలో బంగ్లాదేశ్ కాలనీలకు పిలుపునియండి. అది నిజమైనటువంటి దేశభక్తి. కరాచీ బేకరీ మీద పడి బోర్డులు వలగొట్టడం నిజమైన దేశభక్తి కాదు. ఆ తప్పుదోవ పెట్టించే విధంగా ఏదైతే ఇటు కరాచీ బేకరీల మీద దాడులు చేయడం మాత్రం ఇటు వీహెచ్పీ పూర్తిగా ఖండిస్తుందంటూ కూడా శశిధర్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు కరాచీ బేకరీ మీద అంటే మొన్న వైజాగ్లో చూసాము, నిన్న శంషాబాద్లో చూసాము, ఇటు వరుస దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఇటు కరాచీ బేకరీ దగ్గర కూడా భద్రతను పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ దాడులు జరుగుతున్నటువంటి దీని మీద కూడా ఇప్పటికీ ఇటు వీహెచ్పీ కూడా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ శ్యామ్తో మన